కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు McDowell's #1 soda, Dosti ka #1 spirit. Star Family Health Optima policy. Because Star Health Insurance is your wealth insurance. Everyone can with the Canon. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ధ్యాయే హృత్పద్మమధ్యే సుఖకులపటితాం శృణ్వతీం శ్యామగాత్రీం న్యస్తైకాగ్రిం సరోజే శశిసకలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబద్ధమాలాం విలులితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమద వివశాం చిత్రకోద్భాసిఫాలాం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాత్రిపురసుందర్యే నమః శ్రీ గురుభ్యో నమః రాజమాతంగేశ్వర్యే నమః అష్టదిక్పాలకేభ్యో నమః వశిష్ఠవామదేవ సత్యాచార్య వరాహమిహిరాచార్య సర్వ ఆచార్య శ్రేష్ఠేభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం అని ఈ 5 కూడా కాలగణనలో ఉండేటటువంటి ప్రధాన అంశాలు. వాటి యొక్క ఉనికి లేకుండా మనం ఏ రోజు కూడా ఏ పని మనం సాధించలేము. అంటే శ్రౌత స్మార్తాది క్రియలన్నీ కూడా సమస్త సంస్కారపూరితమైనటువంటి అనేక క్రియలు. అలాగే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆఖరి దశ వరకు వెళ్ళేటటువంటి స్థితిలో ఉండే సమస్త సంస్కారాలు, సమస్తమైనటువంటి సద్వృత్తులు, వీటిలన్నిటికీ కూడా ఈ పంచాంగం యొక్క అవసరం చాలా ఉంది. ఈ పంచాంగ శ్రవణం కనుక చేసినట్లయితే ఏమిటి అనే కనుక ఆలోచించినట్లయితే దాంట్లో ముందుగా ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మనకు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి చెప్పినటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి మహానుభావులని చెప్పబడేటటువంటి వాళ్ళలో ఆర్ష సంప్రదాయానికి సంబంధించినంత వరకు కూడా చెప్పాలంటే బ్రహ్మాచార్యో వశిష్ఠోత్రి మనుపౌలస్య లోమశౌ మరీచరంగిరావ్యాసో నారదశవనకో భృగు చవనో యవనో గర్గ కశ్యపశ్చ పరాశర అష్టాదశైతే గంభీరా జ్యోతిషాస్త్ర ప్రవర్తకా అని 18 మంది సిద్ధాంతకర్తలు ఈ జ్యోతిషాస్త్ర విషయం గురించి సృష్టి ఆది నుంచి వాళ్ళు అనేక రకమైనటువంటి ఉత్తమమైనటువంటి సంప్రదాయాల్లో వీటిలన్నింటినీ అద్భుతమైనటువంటి ఈ శాస్త్రాన్ని మనకి అందించారు. అయితే దాంట్లో ప్రత్యేకించి మనకి ప్రస్తుతంలో ఉండేటటువంటి అధునాతనమైనటువంటి జ్యోతిషానికి పూర్వజుడు, అతి శ్రేష్ఠుడు, అత్యద్భుతమైనటువంటి విధానంలో చెప్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మహానుభావుని చెప్పడానికి వీలైనటువంటి వ్యక్తి వరాహమిహిరాచార్యుల వారు. అంటే ఆర్ష సంప్రదాయం సత్యాచార్యుల వారితో పూర్తవుతుంటే వరాహమిహిరాచార్యుల వారు ఆధునికమైనటువంటి విధానంలో ఈ ఇప్పుడు ప్రస్తుతంలో జరుగుతుండే వాటికి ఆయన మూల పురుషుడని చెప్పి మనం చెప్పచ్చు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ గ్రహాల గురించి వాటి గురించి చెప్పేటప్పుడు తన బృహజ్జాతకం అనేటటువంటి ఒక గ్రంథాన్ని ఆవిర్భావం చేసే ముందు ప్రధాన శ్లోకంలో మొట్టమొదటి ఏం చెప్పారంటే మూర్తిత్వే పరికల్పితో వర్త్మా పునర్జన్మనా మాత్యత్యాత్మ విదాం కృతశ్చేజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానేకథాయ శృతౌ వాచన్న సదదాత్మనేక కిరణస్త్రైలోక్య దీపో రవి. ఈ 3 లోకాలు కూడా భూలోకం, భువర్లోకం, సువర్లోకానికి కూడా అది ప్రధానంగా దీపంలాగా వెలుగుతున్నటువంటి అష్టమూర్తులు, ఈశ్వరుడి యొక్క అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో అంటే పృథివ్య తేజ వాయువు ఆకాశాలు అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ 5 పంచభూతాలు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి యజ్వి సూర్యుడు, చంద్రుడు రూపంలో ఈ అష్టమూర్తుల్లో ఆయన ఈ మనకి కనపడే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడిగా ఆ మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ రకంగా ద్యోతకం ఇస్తున్నాడని చెప్పి తను చెప్పేటటువంటి వాక్కులన్నిటి కూడా సుగమం కావాలని, అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వాలని, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకం ఉండకూడదని భావించి మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి తన శాస్త్రాన్ని ప్రారంభించారు. కోటాను కోట్ల నక్షత్రాలు మనకి ద్యోతకం ఇచ్చేటటువంటి ఈ కష్ట పదార్థాల్లో మనం కేవలంగా ఈ గ్రహాలను మాత్రమే మనం ఎందుకు తీసుకున్నాము అనుకునేటట్లయితే మన బ్రహ్మాండానికి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అటువంటి ఆ గోళాలన్నింటిలో కూడా మన బ్రహ్మాండానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినందుకు ఈ నవగ్రహాలు, ఈ 27 నక్షత్రాలు వగేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోవడం జరిగింది.
దానికి పూర్వీకులందరూ కూడా దానికి అనేక రకాలైన పరిశోధనలు చేసి వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. దానికి సత్యాచార్యుల వారు ఒక విషయాన్ని ప్రకటన చేశారు. 800 పాదాః 27 తారజాః తేష్వేవపి పరివర్తంతే తటాకే మీనవద్గ్రహాః. అంటే ఒక తటాకంలో చేపలు ఏ రకంగా అయితే ఆ తటాకం యొక్క పరిధిని బయటికి రాలేకుండా కేవలం దాంట్లోనే ఏ రకమైన విధానంలో సంచరిస్తాయో, అలాగే ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ 27 నక్షత్రాల్లో 108 పాదాలు కలిగి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున ఉంటుంది. ఈ 108 పాదాల్లో ఉండేటటువంటి ఈ భచక్రంలో ఈ 9 గ్రహాలు ఈ రకంగా సంచరిస్తున్నాయి అనేటువంటి సత్యాచార్యుల వారు ప్రవచించారు. అసలు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని దాని యొక్క ప్రశంస ఎటువంటిది అని కనుక మనం తీసుకునేటట్లయితే, జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం. అంటే ఈ చంద్రార్కులు అంటే రవిచంద్రుడు ఇద్దరు కూడా సమస్త కర్మలకి కూడా సాక్షిభూతులు. అందుకోసని ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మహాపుణ్యవశమైనటువంటిది, మొత్తం కాలగమనాన్ని కాలగణనాన్ని చేసేటువంటిది. ఆ కాలస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని ఇక్కడ మన గణితంలో చూపించేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అట్లా చెప్పబడింది. కాబట్టి అందుకే అంత పుణ్యఫలప్రదమైనటువంటి విషయం ఇది. వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త కాలానుపూర్వాభిహితాశ్చ యజ్ఞాః తస్మాదిదం కాల విధాన శాస్త్రయో జ్యోతిషం వేదస వేదయజ్ఞాన్. అంటే వేదాలన్నీ కూడా యజ్ఞ ప్రవృత్తాలు, అంతా కర్మకాండ గురించి వేదాలన్నీ కూడా చెప్పబడింది. కాలానుపూర్వ విహితాశ్చ యజ్ఞాః అంటే కాలానుగుణ్యంగా యజ్ఞములన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యజ్ఞాల వల్ల అనేక రకాల సత్ఫలితాలు వచ్చి ఈ ప్రజలందరికీ కూడా అనేక రకాల సుఖ సంతోషాలని శాంతుల్ని వగేరా ఇచ్చేటటువంటివి యజ్ఞాలన్నీ కూడా. అందుకోసమే తస్మాదిదం కాల విధాన శాస్త్రం, ఈ కాల విధానాన్ని చెప్పేటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని తెలిసినటువంటి వాడు సాక్షాత్తు వేదాలన్నింటి తెలిసినటువంటి వాడు అని శాస్త్రం చెప్తోంది. అందుకోసం జ్యోతిష్ శాస్త్రానికి అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటటువంటి ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో సంవత్సరానికి ఆ సంవత్సర ఫలితాలన్నింటినీ కూడా ఎవరైతే వాటిలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకించి, అంటే ఈ మన ప్రస్తుతం రాబోతున్నటువంటి జయనామ సంవత్సరం యొక్క సంవత్సరాది నాడే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకుని మొత్తం స్నానాధికాలన్నీ పూర్తి చేసుకుని ప్రాథమిక అనుష్ఠానాదుల వగేరాలన్నీ కూడా అయిన తర్వాత శ్రద్ధగా వచ్చి ఆ దైవజ్ఞుని చెంత చేరి ఆ దైవజ్ఞుడు చెప్పేటటువంటి సత్ఫలితాలన్నింటినీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ గ్రహించి ఈ సంవత్సరం అంతా కూడా ఏదైతే ఉంటో సుఖశాంతుల్ని పొందటం కోసం కావలసినటువంటి మార్గాన్ని ఇస్తుంది అని. అలాగే ఇది ఒక క్రతువు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరంలో జరిగే సత్కృతులు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నిటి యొక్క సత్ఫలితాన్ని కూడా కేవలం పంచాంగ శ్రవణం ద్వారానే పొందగలుగుతారని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. విద్యలో నవ్య పథానికి నాంది పలికిన శ్రీ గాయత్రి విద్యా సంస్థల వారి ఉగాది శుభాకాంక్షలు. వినియోగదారులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు సుగుణ మోటార్స్ మరియు పంప్స్ వారి జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సుగుణ మోటార్స్ అండ్ పంప్స్. వినియోగదారులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రైమ్ ఏఎస్సీ బ్లాక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. Are you a diabetic? Type 1 or type 2? Here's good news. Star Health brings you Star Diabetes Safe, a one-of-a-kind diabetes insurance that also covers regular hospitalization expenses. Medical test? It's optional. Just SMS SWEET to 56677. Star Health Insurance, India's largest health insurance company. ఐకాన్ స్కూల్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఐకాన్ స్కూల్స్. ఐకాన్ స్కూల్స్. ఐకాన్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్. Big on power, space and mileage. Datsun Go, the big league. Chang, #1 సింగింగ్ స్టార్. కృష్ణ పంపిస్తే నో వే. బెట్ వేద్దామా? సరే, డబుల్ ఆర్ నథింగ్. నో నో నో. చాలా సింపుల్. స్క్రీన్ మీద లిరిక్స్ చూసి పాట పాడాలి అంతే. ప్రేమ కోసం ఈ మాత్రం చేయలేవా? నువ్వు దుమ్ము దులిపేస్తావు. ఓయ్ మరి
Huh? You need to make him a cricketer. What? Lucky, double or nothing. McDowell's #1 soda. Tostika #1 spirit. ఐఐటి ఫౌండేషన్ లో అగ్రగామి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జయనామ సంవత్సరంగా వ్యవహరింపబడుతోంది. అది మన చాంద్రమాన ప్రకారం ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో ఈ జయనామ సంవత్సరం అనేటటువంటిది ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఈ జయనామ సంవత్సరం అనేది చాంద్రమాన ప్రకారంగా వచ్చింది. అదే వింధ్యకు ఉత్తర దేశంలో ఉండేటటువంటి వాసులు, అక్కడ జీవించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బారహస్పత్యమానం ప్రకారం వాళ్ళు గణన చేస్తారు. కాబట్టి ప్లవంగనామ సంవత్సరం అవుతుంది. మాస సంవత్సరం అని చెప్పేసి ఒక వ్యవహారంలో కూడా ఉంది. దాని ప్రకారం ఇప్పుడు మార్గశీర్ష మాసం అవుతుంది. అంటే ఈ సంవత్సరాలన్నింటినీ కూడా శ్రీపతి అనేటటువంటి ఒక మహానుభావుడు ఏం చేశారంటే ఈ షష్ఠి సంవత్సరాలని కూడా 12 గణాలుగా 5-5 సంవత్సరాలను ఒక్కొక్క గణంగా భావన చేసి దాన్ని విడదీసి దాని ప్రకారం 12 గణాలుగా రూపొందించి చెప్పారు. ప్రతి గణంలోనూ కూడా సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అని 5గా విభాగించేశారు. అందులో ఇప్పుడు ఈ 12టిని 12 గణాలు అంటే 60 సంవత్సరాలని 12 గణాలు చేసిన తర్వాత దాంట్లో అహిర్బోధ్య గణం అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి గణంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ గణంలో మొదటి 2 సంవత్సరాలు పూర్తయితే మూడోది చంద్రదేవతాకమైనటువంటి ఇడా సంవత్సరం ఇప్పుడు మనకి ప్రారంభమవుతున్న జయనామ సంవత్సరం. మనకి మామూలుగా అంటే దేవతలు ఏదైతే అనుష్ఠించారో అదే భూమి మీద ఉండే జనమంతా కూడా దాన్నే అనుష్ఠించారు. కాబట్టి దేవతలు ఏది అనుష్ఠించలేదో అది భూమి మీద అనుష్ఠింపబడలేదు. దానికి ఒక చిన్న ఉదాహరణగా నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటే లేని దానికి పుట్టుక లేదు, ఉన్నదానికి నాశనం లేదు. దాన్నే ఆంగ్లంలో మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ అని చెప్తారు. అందువలన ఇక్కడ ఏంటంటే పూర్వంలో లేనటువంటిది ఇవాళ కొత్తగా మనం సృష్టించింది ఏం లేదు. ఆ పూర్వంలో ఉండేటటువంటి మహదైశ్వర్యమైనటువంటి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఇవే విజ్ఞానమే మహదైశ్వర్య రూపం. కాబట్టి మనము లెక్క పెట్టుకునేటువంటి డబ్బులు కావు. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద ధ్యానం పెట్టి కనుక చేసినట్లయితే ఇది అపురూపమైనటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి రూపకల్పన తయారవుతుంది. పూర్వకాలంలో ఉండేటటువంటి రాజా, మంత్రి, సేనాధిపతి, అలాగే పురోహితుడు, తర్వాత సస్యాధిపతి ఇలాంటి ఎవరైతే ఉన్నారో అలాగే మనకి ఈ శాస్త్రంలో కూడా మనకు ఉండేటటువంటి విధానంలో ఈ నవగ్రహాలు కూడా ఈ వీటిని పరిపాలన చేసే విధానంలో అందులో ఈ కర్తృత్వం అంటే ఈ సంవత్సరం ఎవరు రాజు, ఈ సంవత్సరం ఎవరు మంత్రి, ఈ సంవత్సరం ఎవరు సేనానాయకుడు అన్న విషయాలన్నింటినీ కూడా మన పంచాంగ గణితం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకునే దాంట్లో గణింపబడినటువంటి విధాన శాస్త్రజ్ఞులందరూ శ్రమ కోర్చి గణించినటువంటి ఆ పంచాంగంలో ఉండే దాంట్లో ఈ సంవత్సరం మనకి చంద్రుడు రాజు. అంటే చంద్రుడు మనకి ఈ మొత్తం ఈ సంవత్సర కాలాన్ని కూడా ఈ భూమండలం మీద ఉండే సమస్త జీవజాలాన్ని ఆయన పరిపోషిస్తున్నాడు. కాబట్టి అలాగే చంద్రుడు రాజు కావడం, అలాగే మంత్రి కూడా చంద్రుడే అయ్యాడు ఈ సంవత్సరం. తర్వాత సేనాధిపతి వచ్చి రవి, సూర్య భగవానుడు సేనాధిపతి అయ్యాడు. ధాన్యాధిపతి వచ్చి కుజుడు, అర్ఘాధిపతి మళ్ళీ రవి, తర్వాత మేఘాధిపతి మళ్ళీ రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ రకంగా నవనాయకుల్ని అంటే 9కి ఆధిపత్యాలు ఇవ్వడం అనేటటువంటి దాంట్లో ఒక్కొక్కరికి 2-3 ఆధిపత్యాలు కూడా దీంట్లో వచ్చాయి. అంటే ఈ సంవత్సరం శని గురువులిద్దరికీ కూడా ఆధిపత్యాలు లేవు. కాబట్టి దీంట్లో రాజు కనుక చంద్రుడైతే ఆ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అన్న విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అసలు మనకి మనస్కారకుడైనటువంటి వాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం చేత, చంద్రుడు శుభుడు కావడం చేత దాని వలన ఈ సమస్త ప్రాణికోటికి కూడా మనస్సంతా మంచి ఆహ్లాదకరమైనటువంటి విధానంలో ఉంటుంది. మంచి ఔత్సాహికమైనటువంటి విధానాల్లో ప్రజలందరూ కూడా చక్కనైనటువంటి ఇవన్నీ చేస్తారు. అలాగే ఫలవృక్షాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. పాలు కారేటి చెట్లన్నీ కూడా చక్కని ఫలితాలను ఇస్తాయి. తర్వాత మొత్తం అంతా కూడా అడవులన్నీ కూడా సుభిక్షమవుతాయి.
ఎక్కడ చూసినా సరే సౌందర్య రూపమే తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రకృతి అంతా పులకిస్తుంది. మహారాజు చంద్రుడు కావడం వల్ల వచ్చినటువంటి ప్రభావం అటువంటిది. అలాగే మంత్రి కూడా చంద్రుడే కావడం వలన మంత్రాంగం నేర్పేటటువంటి వ్యక్తులందరికీ కూడా మనసు చాలా ఆహ్లాదకరమైనటువంటి విషయంలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా సుభిక్షమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. ప్రజోపయోగమైనటువంటి కారణాలకు సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా వారు చేయగలుగుతారు. కాబట్టి వీటిలన్నిటినీ పురస్కరించుకొని ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి సత్ఫలితాల్ని ఇస్తుంది అనేటటువంటిది శాస్త్ర నియమం. రాజు మంత్రి ఇద్దరూ కూడా చంద్రుడే కావడం వలన, అంటే కార్యభారం నెత్తి మీద ఎక్కువ పడటం వలన ఆయన ఆలోచన సరళి వగైరా కొంచెం వక్రించేటట్టు ప్రమాదం కూడా ఉంది. దాని వలన ఈ ప్రజలందరూ కూడా ఈతి బాధలకు లోనై రోగపీడితమైన స్థితులు వగైరాలు కూడా పొందే అవకాశం కూడా ఉంది. కానీ వాటన్నిటికీ కూడా మళ్ళీ దాంట్లోంచి వాళ్ళు సుభిక్షమైన పరిస్థితికి రావడానికి, ఆ రోగ నివృత్తి కావడానికి, మనసుని దిటవు చేసుకోవడానికి, చక్కని మార్గంలో వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ పుష్కలంగా దీంట్లో ఉన్నాయి. IIT Academy, నల్లకుంట, హైదరాబాద్. విషెస్ హ్యాపీ ఉగాది. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వినియోగదారులకు మరియు డీలర్లకు ఉగాది శుభాకాంక్షలు. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, సుధాకర్ పైపులు తరాలు మన్నే నాణ్యతా ప్రమాణాలు. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపిల్ సిట్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కపిల్ సిట్స్, మీ కలలకు సాకారం. ఇంటర్ విద్యలో నవ్య పథానికి నాంది పలికిన శ్రీ గాయత్రి విద్యా సంస్థల వారి ఉగాది శుభాకాంక్షలు. వినియోగదారులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రైమ్ ఏఎస్సీ బ్లాక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. EOS 1200D, as easy as everyone can with a Canon. మా కస్టమర్లకు, రైతులకు, డీలర్లకు స్టెర్లింగ్ పంపు వారి ఉగాది శుభాకాంక్షలు. ఐకాన్ స్కూల్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఐకాన్ స్కూల్స్, ఐకాన్ స్కూల్స్, ఐకాన్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్. Nissan Terrano, powerful presence. ఐఐటి ఫౌండేషన్ లో అగ్రగామి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయం తెలుసుకోవడం. అయితే ఈ పంచాంగంలో గణితం చేసినటువంటి అనేక మంది ప్రముఖులు వాళ్ళు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విషయాలు ఈ రకంగా ఉన్నాయి. ఎలాగంటే మనకు ఉన్నటువంటివి మొత్తం మేషాది ద్వాదశ రాశులు, అంటే మేషం, వృషభం, మిథునం, అలాగే మీనం వరకు. అయితే ఇవన్నీ కూడా 27 నక్షత్రాలతో సంకలితమై ఉన్నాయి. అందులో అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం కలిపి మేషరాశి అయితే, ఆ ముగ్గురికి అంటే 3 నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళకి కూడా ఒకే ఫలితం ఒకేసారి రాదు. కాకపోతే అది భిన్నమైనటువంటి కాలాల్లో వస్తుంది. కారణం ఏంటంటే అశ్విని వారికి ముందు అనుభవంలోకి వస్తుంది, తర్వాత భరణి వారికి వస్తుంది, తర్వాత కృత్తిక వారికి వస్తుంది. ప్రస్తుతంలో ఉండేటటువంటి మేషరాశిలో కేతువు, గోచారవశాత్తు కేతువు జన్మలో ఉన్నారు. తర్వాత సప్తమ స్థానంలో రాహువు, శని ఉన్నారు. దీని వలన మనం ప్రత్యేకంగా పేరు వరుసను కాకుండా కొన్ని విభాగాలుగా మనం ఆలోచన కనుక చేసినట్లయితే విద్యార్థులకి కొంత శ్రమతో కూడినటువంటి పని అవుతుంది. కారణం ఏంటంటే ఆ శని సప్తమ స్థానం నుంచి అష్టమ భావంలోకి రావడం వలన, తర్వాత అలాగే రాహువు కూడా సప్తమంలోంచి ఇంకా షష్ఠ భావానికి రాబోతున్నాడు. షష్ఠానికి వస్తే బాగానే ఉంటుంది. అలాగే జన్మలో కేతు ఉండటం వలన, దీనివలన మేషరాశి వారికి ఎంతో శ్రమ పడితే తప్ప విద్యార్థులు వాళ్ళకు కావలసినటువంటి విధానాన్ని సాధించుకోవడానికి తగిన స్థితి తక్కువ ఉంది. కాబట్టి
దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాల్సిన విధానం ఏదైతే ఉంటుందో ఆ శ్రమకి తగిన ఫలితాన్ని పొందేందుకు కావాల్సిన ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అలాగే అదే విధంగా కళాకారులు వాళ్ళు ఎంత గొప్ప కళాకారులు అయినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ప్రస్తుత కాలంలో ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉండదు, ఖర్చులే ఎక్కువగా ఉండే స్థితి ఉంటుంది. వాళ్ళందరూ అనేక రకాల సమస్యల్లో మేషరాశి వారు చిక్కుకుని ఉంటారు. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించిన ఉపశమనోపాయాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రరీత్యా చేయవలసిన విధానాలన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వృషభ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం షష్ఠ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, అలాగే వ్యయ స్థానంలో కేతువు ఉండబట్టి ఈ కృత్తిక అనేటటువంటి నక్షత్రం కలిగినటువంటి వాళ్లకు సత్ఫలితాలన్నీ, ఆ శత్రువుల మీద జయాన్ని, అలాగే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులందరూ కూడా చక్కని మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యేటటువంటి స్థితులు విద్యార్థులకు ఉంటాయి. అలాగే కళాకారులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. సత్ఫలితాలను ఇచ్చి ఉత్తమమైనటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదించేందుకు, తర్వాత వాళ్ళు అమ్మకాలన్నీ కూడా సులలితంగా చేసుకునేందుకు కావాల్సిన స్థితులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వాళ్ళనే కోరుకునేటువంటి స్థితి ఇవన్నీ ఏర్పడుతుంటాయి. మిథున రాశి వారికి సంబంధించినంత వరకు కూడా కనుక తీసుకుంటే వాళ్ళకి విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి విద్య వాళ్ళకి తేలిగ్గా వస్తుంది మిథున రాశి వారికి. కాకపోతే దాంట్లో వాళ్లకు కొంత శ్రమ ఉంది, అసలు శ్రమ లేకుండా మాత్రం లేదు. కారణం ఏమిటంటే బృహస్పతి జన్మలో సంచరిస్తున్నాడు. అందుకోసం శరీరానికి కొంచెం ఇబ్బంది, అనారోగ్య పరిస్థితులు వగైరాలు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. దానికి తగినటువంటి సత్కాలంలో ఉపశమనాలు చేసుకుని విద్యార్థులు కృతకృత్యులు కావాలి. అలాగే ఆలోచనలు కూడా వాళ్లకు తొందరగా ప్రస్ఫుటం కావు, ఎందుకంటే పంచమంలో శని సంచారం ఉంది కాబట్టి. అందుకోసం అవన్నింటినీ తెలుసుకుని జాగ్రత్తగా వివేచనాత్మక దృష్టితో చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కర్కాటకంలో ఉండేటటువంటి స్థితుల్లో ఆ కర్కాటకంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి బృహస్పతి ఏ స్థానంలో ఇప్పుడు సంచారంలో ఉన్నాడు, ఇప్పుడు జన్మకు వస్తున్నాడు కాబట్టి అనేక రకాల శ్రమలకు వాళ్ళు ఓర్చుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో శని రాహువుల యొక్క సంచారం కావడం వలన రాజ్యకేంద్రంలో ఉండేటి కేతు ఉత్తమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క ప్రభావం చేత అనేక శ్రమలకి ఓర్చుకుంటారు. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ సకాలంలో వచ్చేందుకు కావాల్సిన అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు చేసేటటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచివైనప్పుడు కూడా సాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గుర్తించేటువంటి స్థాయిలో ఉండరు. కాబట్టి లేదంటే వీళ్ళ దగ్గర నుంచి అది చౌర్యం చేసి వాళ్ళ పేరును వేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసం కర్కాటక రాశి వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సింహరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి కరతలామలకంగా వచ్చేటటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శత్రువుల మీద జయం, వాళ్ళ ప్రయత్నాలను సత్ఫలితాలను ఇవ్వడం ఉంటుంది. కానీ వీటన్నిటికీ కూడా విద్యార్థులకి అన్ని విధాలా బాగానే ఉంటుంది. కానీ కాకపోతే మార్కుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం వాళ్ళ అంచనా కొంచెం తారుమారు అవుతుంది, కానీ సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అంతా బాగుంటుంది, చక్కని అనేక రకాలైన విస్తృతమైన విధానాల్లో వాళ్ళు చేసేస్తారు. కన్యా రాశి వారికి చెప్పవలసినటువంటి విధానంలో ఏమిటంటే వాళ్లకు విద్యా విధానం అంతా కూడా చాలా బాగుంటుంది, చక్కనటువంటి విద్య అలవడుతుంది. అలాగే వాళ్ళకు ఉండేటటువంటి పబ్లిక్ ఇమేజ్ అంటే మొత్తం సమాజంలో ఉండేటువంటి వాళ్ళ పేరు ప్రతిష్టలు మంచి అభివృద్ధిని పొందుతాయి. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళ వ్యాపారాలు గుర్తింపబడతాయి, చక్కని స్థాయికి ఎదుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతి వస్తుంది, అది కూడా రేపు ఆగస్టు దాటిన తర్వాత వాళ్ళకి పదోన్నతి వస్తుంది. అలాగే వీళ్ళకి సంబంధించినంత వరకు రాజకీయవేత్తలకు సంబంధించినంత వరకు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఉన్నతమైన పదవులను అలంకరించడానికి కావాల్సిన అవకాశం క్రమశః వస్తుంది, వెంటనే రాదు. అలాగే తులారాశి వాళ్ళకి సంబంధించినంత వరకు 7.5 నడుస్తుంది. కాకపోతే తులకు ఒక ప్రత్యేకత ఉంది. తులకి వృషభానికి సంబంధించినంత వరకు తులకి శని మహాయోగప్రదుడు, వృషభానికి మహారాజయోగప్రదుడు. అందువలన శని వాళ్ళని బాధించేది తక్కువ. అలాగే దానికంటే మకర కుంభరాశుల వాళ్ళని బాధించడం కొంచెం ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళకి ఆ వేడి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం శనికి సంబంధించినంత వరకు కూడా ఎంత బాధించడం అనుకున్నా ప్రయోజనకరమైన పని లేకుండా తిరిగే పరిస్థితే కనుక వస్తే మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసం దానికి సంబంధించిన ఉపశమనాదులు వివరాలు చేసుకోవాల్సిన పద్ధతి ఈ విద్యార్థులకు ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. వ్యతిరేకంగా వెళితే వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో వాటిలన్నీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాగని
మరీ భయంకరమైన స్థితులు ఏమీ లేవు. కాకపోతే ఉపశమనాదులు మాత్రం అవసరం ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టుగా చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వారికి చంపిన 7వ శని యొక్క ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది. ఎందుకంటే దానికి తగినట్టుగా ఉపశమనం మాత్రం కొంచెం గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏదైతే ఉంటుందో శనికి సంబంధించినటువంటి పూజా విధానాదులు వగేరాలు, శనికి సంబంధించిన ఉపశమన కార్యక్రమాలు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. రాహు రేపు కాలాంతరంలో ఉత్తమమైన స్థితికి వస్తాడు. అలాగే బృహస్పతి భాగ్యానికి వస్తున్నాడు కాబట్టి సత్ఫలితాలు ఉంటాయి. కష్టం అన్నప్పటికీ కూడా సత్ఫలితాలు కూడా వాళ్ళకి బాగానే వస్తాయి. కాకపోతే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత ధను రాశి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా 7వ స్థానంలో ఉండేటటువంటి ఈ బృహస్పతి అష్టమానికి వస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి ఇప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు సత్ఫలితాలను ఇస్తాయి. తర్వాత కళాకారులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఆ బృహస్పతి అష్టమానికి మారిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ విభావం కొంచెం తగ్గుతుంది. అలాగే ఈ వ్యాపారస్తులకు సంబంధించిన వరకు ప్రస్తుత వ్యాపారాదుల వగేరాలను కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అన్ని లాభాలు మంచి లాభదాయకంగా ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే రాజకీయవేత్తలకు కూడా సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి ఉత్తమమైనటువంటి స్థితులు, ఉత్తమమైనటువంటి మంత్రాంగం నేర్పేటువంటి స్థితులు వగేరాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చోటు చేసుకుంటాయి. కానీ రేపు అస్తమానికి వచ్చిన తర్వాత అందరూ కూడా తన సన్నిహితులు కూడా తనకి వ్యతిరేకమైనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించిన బృహస్పతికి సంబంధించినంత వరకు కూడా ఉపశమనాదులు వగేరాలు చేసుకోబడుతుంది. అలాగే ఏ స్థానంలోకి శని ప్రవేశించిన తర్వాత ఆ శనికి సంబంధించిన ఉపశమనాదులు వగేరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మకర రాశి వారికి కనుక తీసుకునేటట్లయితే అందులో విద్యార్థులకి వాళ్ళకి బద్ధకం బాగా పెరిగిపోతుంది. అందుకోసం ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి 100కి 100 పాళ్ళు కాదు 100కి 300 పాళ్ళు వాళ్ళు పరిశ్రమ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకోసం దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా పరిశ్రమించి సంపాదించాలి. కళాకారులు కూడా మధ్యమంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయవేత్తల్లో కూడా మకర రాశి వారికి సంబంధించినంత వరకు కూడా పట్టుదలని వదిలిపెట్టి ఏది యుక్తమో అది చేయాలి. గ్రహాలు ఎప్పుడు సానుకూలత ఏర్పడుతుందో ఆ సానుకూలత ఏర్పడేంత వరకు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కుంభరాశి వారికి చెప్పాలంటే ఈ శని భాగ్యస్థానంలో ఉండేటటువంటి శని రాజ్యానికి వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి పదవులు పోయేటటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అనవసరంగా వృధా లాభాలు వస్తాయి, లేనిపోనివన్నీ నెత్తిన పడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది దృష్టి. మీనరాశి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా అష్టమంలో రాహు, అష్టమంలో శని, ద్వితీయ స్థానంలో కేతువు, అర్ధాష్టమంలో బృహస్పతి, ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా సానుకూలతని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ 4ంటికి కూడా ఉపశమనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా అంత సక్రమంగా ఉండే అవకాశం తక్కువ. వాళ్ళు తప్పనిసరిగా పరమేశ్వరుడి యొక్క కృపని వాళ్ళు పొందవలసినటువంటి బాధ్యత పూర్తిగా ఉంది. ఈ రాజకీయవాదులు కొంచెం కుడియడంగా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విధానాల్లో మనం ఇచ్చిపుచ్చుకోవడాలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి చేసుకుని జాగ్రత్తగా ఉత్తమమైన సత్ఫలితాలను వాళ్ళు సాధించవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల ముందు అన్నిటికంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పంచసిద్ధాంతాలు చెప్పారు సత్యాచార్యుల వారు. ఆ పంచసిద్ధాంతాలు కూడా సమగ్రంగా తెలిసి ఉండాలి. తర్వాత అది కాకుండా దాంట్లో ఏమిటంటే జాతకంలో కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి స్థితులు కనుక మహాయోగాలు కనుక ఉండేటట్లయితే గోచారంలో ఉండేటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనమైపోతాయి. అలాగే జాతకంలో కనుక సత్ఫలితాలు ఇచ్చేటువంటి యోగాలు కనుక తక్కువగా ఉండేటట్లయితే గోచార ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత అలాగే ఇంకొకటి కూడా ఎట్లా ఉంటుందంటే ఈ గోచారంలో ఇచ్చేటటువంటి ఫలితాల్లో ఈ చిన్న చిన్న గ్రహాలు ఏవైతే ఉంటే తొందరగా వెళ్ళేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వేద గ్రహాలని చెప్పబడతారు. కాబట్టి ఆ మధ్య మధ్యలో వచ్చేటువంటి వేధలు జరుగుతుంటాయి. ఆ వేధించేటటువంటి స్థితులు ఉండేటప్పుడు ఒకటి సత్ఫలితాన్ని ఇస్తుంది, ఒకటి సత్ఫలితాలను ఇవ్వదు. అలాగే వక్రగ్రహాలు ఉంటాయి. ఆ వక్రించేటువంటి గ్రహాలు శుభగ్రహాలు శుభ ఫలితాన్ని అధికంగా ఇస్తాయి, పాపగ్రహాలు పాప ఫలితాన్ని అధికంగా ఇస్తాయి. ఇది రుద్రయామణంలో చెప్పారు దాని గురించి. అలాగే సర్వతోభద్ర మండలంలో కూడా చెప్పారు. పంచభూతాత్మకమైనటువంటి ఆ ఈశ్వరుడి యొక్క రూపం, ఆ కనిపించని రూపం, మనకి కనిపించే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్య భగవానుడు ఈ సమస్త గ్రహమండలం మనకి ఈ రకంగా మనం ఉపాసన, ఇది ఒక రకమైన ఉపాసన. ఈ ఉపాసన మనం చేస్తున్నాం కాబట్టి మనందరికీ కూడా సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తూ ఉత్తములైనటువంటి వాళ్ళకి, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళకి, గురువులకు, గురుతుల్యులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మిగిలినటువంటి అన్యులందరికీ కూడా నా శుభాశీస్సులను తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా అందరూ సత్ఫలితాన్ని సాధించాలి, అందరూ ఉత్తమంగా ఉండాలి, అందరూ మానసికోల్లాసంతో ఉన్నతమైన ప్రమాణాలతో జీవించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
కార్యక్రమాన్ని సమర్పించిన